ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరి మీద కోపంతో నేను మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకున్నాను. వాడికే ఈరోజు నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నాకు తెలుసన్నయ్య, నువ్వు ఎంత బాధపడుతున్నావో. కానీ నువ్వు సంతోషపడే రోజు త్వరలోనే తీసుకొస్తానన్నయ్య, తీసుకొస్తాను. దుర్గా, కొత్తగా పెళ్ళై మెట్టింటికి వచ్చిన పెళ్లి కూతుర్ని బాధ పెట్టాలని ఎవ్వరూ అనుకోరు. కానీ నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నా భార్య ఈ ఇంటిని తన ఇల్లు అని అందరినీ నా వాళ్ళు అనుకోవాలని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ ఈరోజు నా కళ్ళ ముందే నా తమ్ముణ్ణి కొట్టడం చూసి తట్టుకోలేకపోయాను. ఆ కోపంలో నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా మర్చిపోయాను. కొంచెం సున్నితంగా చెప్పాల్సింది. తెలుసో తెలియకో నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు దుర్గా. మీరు క్షమించమని అడగడం ఏంటండి? నా కోపం మీ తమ్ముడి మీద, మీ మీద కాదు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఆ యాక్సిడెంట్ చేసిండేది నేను. అదే వదిన మదిలో ఉండాలా. నువ్వు పొరపాటున నోరు జారితే నీకు నా మీద ప్రేమ లేనట్టే. ఇంక నీతో ఎప్పుడు మాట్లాడను. వాడి గురించి తెలిసిన వాళ్ళు చిరువుని ప్రేమిస్తారు, ఆరాధిస్తారు తప్ప కోపాడరు. నీ కోపానికి కారణం నాకు తెలుసు. కానీ వాణ్ణి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వే కాదు, మా నాన్న కూడా అంతే. వాడు చేసే తప్పేంటో తెలుసా? నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవడం కోసం వాడు నడి సముద్రంలోనైనా నవ్వుతూ మునిగిపోతాడు. వాడి మౌనం మాకు వరం, వాడికి శాపం. నిజానికి ఈ ప్రేమలు పొగడ్తలు వాడికే చెందాలి, నిందలు మాకు పడాలి. మీరు మంచివారు, అందుకే మీ తమ్ముడిని వెనకేసుకొస్తున్నారు. మీరు బాధపడుతున్నారు. బాధపడ్డం తప్ప ఏం చేయలేని పరిస్థితి. దానికి కారణం కూడా వాడే. అందుకే వాడి మీద నాకు కోపం. సరే సరే, ఇది వదిలేసే దుర్గా. ఇంకెప్పుడు నా వల్ల నువ్వు బాధపడవు. ఈరోజు జరిగింది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. సరే అండి. అయ్యో దుర్గా, ఏమైంది? ఏది దుర్గా, చూపించు. ఏంటి దుర్గా? అయ్యో దుర్గా, దెబ్బ గట్టిగా తగిలిందా? నొప్పిగా ఉందా? ఆయింట్మెంట్ రాయనా? నీకు నా మీద ఉన్న ప్రేమని మీ తమ్ముడి మీద కోపంగా మారుస్తాను. ఈ ప్రేమని వాడుకొని నన్ను బయటికి వెళ్ళమన్న ఆ నోటితోనే మీ తమ్ముడిని వెళ్ళగొట్టేలా చేస్తాను. అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? మీరు లేవండి. అది చిన్న దెబ్బేలండి, తగ్గిపోతుందిలే. ఈరోజు నేను చేసిన పని తలుచుకుంటుంటే నా మీద నాకే కంపరంగా ఉంది. ఇంకెప్పుడు ఇలా చేయనండి. మీ భార్యగా మీ పేరు నిలబెడతానే తప్ప పడగొట్టను. థ్యాంక్ యూ దుర్గా. నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నువ్వేదో కోపంలో అన్నావి కానీ మనసులో పాత జ్ఞాపకాలు ఏవీ పెట్టుకోలేదు. ఏంది మా ఇదే? ఏం జరుగుతూ ఉండదో నాకైతే ఏం అర్థం కావట్లా.
నేనే తప్పు చేసినాను. వద్దు వద్దు అన్న పోయి బిందె తీసుకుందామని చూసుండాను. వదినకు దెబ్బ తాకింది. నేను చేసిన తప్పుకి వదిన క్షమాపణ చెప్పడం ఏంది? తల్లి బిడ్డకు క్షమాపణ చెప్తాదా? నాకైతే నిండా బాధగా ఉంటుందమ్మా. అన్న కూడా మొండిగా సారీ చెప్పాలని మాట్లాడినాడు. పాపం ఏం చేస్తుంది? వచ్చి నాకు సారీ చెప్పుండది. వదిన నా మీద కోప్పడినదంటే ఒక అర్థం ఉండదమ్మా. వాళ్ళ అన్నయ్య చావుకి నేనే కారణమని నమ్ముతా ఉండది. నువ్వే చెప్పు, చంపినోడు కళ్ళ ముందుంటే కోపం రాకుండా ఉంటుందా ఏమి? వదిన స్థానంలో ఎవరున్నా అట్టాగే ప్రవర్తిస్తారు. నాకు వదిన నన్నేదో కొట్టేసినది తిట్టేసినదని బాధగా లేదుమా. కాకపోతే ఇప్పుడు భయం వేస్తూ ఉండదు. వాళ్ళ అన్న చావుకి కారణం నేను అనుకుంటుండదు కాబట్టి ఆ కోపం నా మీద చూపిస్తూ ఉండదు. అది నేను కాదు, అర్జున్ అనే కారణం అని తెలిసుండదంటే వదిన భరించగలుగుతుందా? అప్పుడు అన్న పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు నన్ను ద్వేషించినట్టే అన్నను కూడా ద్వేషించుండదంటే ఆడి జీవితం ఏమైపోతుందమ్మా? అదే నాకు భయం వేస్తూ ఉండాలి. నేను ఇంట్లో ఉంటేనే కదా ఈ సమస్య. అందుకే మీ ఆయన కోరుకున్నట్టే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుందమ్మా. కళ్ళ ముందు నేను లేనంటేనే వదిన ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళన్న ఆలోచన కూడా రాదు కదమ్మా. ముంగిట వాళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నేను పక్కకు పోవడమే మంచిది. ఏమి ఈ పాప వినేసినట్టుండదే? ఇదా అసలు నిజం? ఈ నిజాన్ని నిన్నాళ్ళుగా ఎందుకు దాచావు? ఎందుకు ఎవరికి చెప్పలేదు? నీతో మాట్లాడడం కాదు, నేరుగా వెళ్ళి అంకుల్తోనే మాట్లాడతాను. ఓ పాప పాప పాప, ఏడకపోతా ఉండవు. నా మాట విను పాప, నీకు పుణ్యం ఉంటుంది పాప.